మేడం గారికి కూడా శతకోటి వందనాలతో మరి ప్లాట్ఫామ్ ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా ధ్యానాభివందనాలు. మన ఈ లలితా సహస్రనామాలలో ఎవరైతే పాజిటివ్ నెగిటివ్ శక్తులు అని మనం ముందు చెప్పుకున్నట్టు అర్ధనారీశ్వర తత్వమైన ఆ పార్వతీ పరమేశ్వర్లకు ఒక్కసారి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ఆ కాళిదాస్ మహాకవి రఘువంశ కావ్యంలో అందించిన ఈ అద్భుతాన్ని స్మరించుకుంటూ మనం వాయిస్ ఓకే కదమ్మా? బ్రహ్మాండంగా అండి, గో హెడ్. మనం కిందటి వారంలో 3వ శ్లోకం మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అది చెప్పేసుకున్నాము. శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాటి గురించి. ఇప్పుడు తర్వాతది 4th చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కట కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఈరోజు ఇది చెప్పుకుంటున్నాము. చంపక అంటే సంసార పంకిలం అంటనది, శోకము అంటే శోకం, పున్నాగము అంటే జ్ఞాన వికాసం అనే పడగ విప్పుకున్నది, జ్ఞాన వికాసం అనే పడగ విప్పుకున్నది. సౌగంధికము అంటే దివ్య జ్ఞాన సుగంధం, లసత్కట అంటే విరాజిల్లుట, శ్రేణి అంటే వరుసలు కనుక, కనుక అంటే ప్రకాశించడి, కోటీర అంటే కిరీటం, భూషితం అంటే భూషించబడి అంటే ధరించబడినది అని. ఇక్కడ ఈ వివరణ ఎలా అంటే, మానవ శరీరంలో 4 గ్రంథులు ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, పీయూష గ్రంథి. బ్రహ్మ గ్రంథి ఎక్కడ ఉంటదంటే మానవ శరీరంలో ప్రాణమయ కోశంలో కుండలిని మూలాధార స్వాదిష్టాన చక్రాల దగ్గర ఉంటుంది. అయితే భౌతిక శరీరం మీద ఆసక్తితో ప్రాపంచక విషయాల కోసం వెంపర్లాడుతూ మానవుడు జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కుండలిని జాగరణ ద్వారా బ్రహ్మ గ్రంథిని విచ్ఛేదనం చేసినప్పుడు అతడు సంసార పంకిలం అంటే బురద అంటని చంపకం అవుతాడు. చంపక శోక పున్నాగ సౌగంధ అంటే చంపక పుష్పాలు, పున్నాగ పుష్పాలు, సౌగంధిక పుష్పాలు, ఇలాగా ఇవన్నీ అమ్మ ధరించిన మామూలు అర్థం అండి. అది మామూలుగా బాహ్యంగా మనం చూస్తాం కదా విగ్రహంలో ఆ యొక్క ఆ వర్ణన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, ఈ చంపకం అంటే ఈ ఆ సంసార పంకిలం అంటని చంపకం అవుతాడు. సంసారంలో ఉన్న ఏదైతే బురద అని ఎందుకు అన్నారు అంటే, మనకి తెలుసు, మనందరికి తెలుసు, సుఖం దుఃఖం అవన్నీ సంసారంలో ఉన్నప్పుడు కోపాలు తాపాలు చాలా 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 నడుస్తూ ఉంటాయి కదా. అదంతా బురదతో పోల్చారనమాట. దానిని అంటని చంపకం అవుతాడు అని. అందుకు ఆమె చంపక పుష్పాన్ని ధరించింది. అలాగే విష్ణు గ్రంథి అంటే కుండలినిలోని మధ్యస్థాయి చక్రాలైన మణిపూరక అనాహత చక్రాలని ఆశ్రయించి కుండలిని జాగరణ ద్వారా విష్ణు గ్రంథిని విడగొట్టబడినప్పుడు విష్ణుమాయ అంటే మనస్సును అధిగమించడం జరుగుతుంది. మనస్సుని అధిగమించడం విష్ణుమాయ. మనకి లాస్ట్ టైం ఇది కూడా చెప్పేసుకున్నామేమో, అయినా సరే ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఈ సుఖ దుఃఖాలను, ఆకలి దప్పిలను, శీతోష్ణాలను ఇవన్నీ జయించి శోకాల నుంచి విముక్తుడైన, శోకం లేకపోతే అశోకం, అందుకు అశోక పుష్పం అవుతాడనమాట. రుద్రగ్రంథి ఏంటంటే కుండలినిలోని ఉన్నత స్థాయి చక్రాన్ని
విశుద్ధి మరియు ఆజ్ఞా చక్రాలను ఆశ్రయించుకొని ఉంటుంది. యోగులు కుండలిని శక్తి పైకి వస్తూ ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశిస్తుంది. అది పడగ విప్పుకొని నిలుస్తుంది కనుక పున్నాగం. పున్నాగ పుష్పం మనం చూస్తే ఇలాగ పడగ విప్పి ఉన్నట్టుంటది. కాబట్టి ఈ కుండల్ని ఉన్నత స్థాయికి చేరినప్పుడు విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు ఆశ్రయించుకుని ఈ యోగులు కుండలిని శక్తి కి ప్రవేశించినప్పుడు ఆ పున్నాగ పుష్పం అవుతాడని, ఇలా ఛేదించబడిన రుద్ర గ్రంథే పున్నాగ పుష్పం. పీయూష గ్రంథి అంటే సహస్రారంలో బ్రహ్మరంధ్రం ఆశ్రయించుకుని పీయూష గ్రంథి ఉంటుంది. పసిబిడ్డ మాడు అతి మెత్తగా త్రికోణాకారంలో ఉంటుంది. కుండలిని జాగరణ ద్వారా సాధకుడు నేనే బ్రహ్మ అని తెలుసుకుంటాడు, అహం బ్రహ్మస్మిగా తెలుసుకుంటాడు అన్నమాట. అతడు ఈ దశలో సకల జీవుల పట్ల అవ్యాజమైన ప్రేమానురాగాలతో విలసిల్లుతూ అంటే వ్యాపిస్తూ లసత్కట అంటే అది అర్థం వ్యాపించుతూ ఇలా ఈ శ్లోకంలోని మొదటి పంక్తిలోని అర్థాన్ని గాఢంగా అవగాహన చేసుకున్నప్పుడు మన సహస్రారం అంతా కూడా కెంపు వర్ణపు అంటే కురువింద మణితో కూడిన బంగారు కాంతులను వెదజల్లే కిరీటాన్ని ధరించినట్లు ఉంటుందంట. అందుకు ఈ చంపక శోక పున్నాగ సౌగంధి లసత్కత కురువింద మణిశ్రేణి కనుకోటీర మండిత అని ఈ శ్లోకానికి అర్థము. తర్వాత శ్లోకము అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభ విశేషక. ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క తిథి అంటే ఇక్కడ అష్టమి అంటే తిథి కదా. అష్టమి తిథి అంటే ఇక్కడ పౌర్ణమి నుండి అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చే వరకు అష్టమి మధ్యలో వస్తుంది. అలాగే మళ్ళీ అన్ని తిథులు వస్తాయి, పాడ్యమి విద్య తదియ అవన్నీ లైన్ గా వస్తాయి. అష్టమి అంటే ఇప్పుడు మనం చంద్రుడిని చూసినప్పుడు పౌర్ణమి అమావాస్య నుండి పౌర్ణమి దాకా వెళ్ళినప్పుడు పెరుగుతూ ఉంటది. అష్టమి దగ్గరకు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అదే విధంగా మళ్ళీ అమావాస్య నుండి మళ్ళీ పౌర్ణమి నుండి మళ్ళీ అమావాస్య వరకు అంటే అటు నుండి ఇలా కృష్ణపక్షమైన కృష్ణపక్షము ఇంకో పక్షం ఉంటది కదా, రెండు పక్షాలని కూడా ఈ అష్టమి తిథుల్లో సేమ్ అలాగే ఉంటుంది, మారదు. అందుకని అష్టమి శుక్లపక్షం కృష్ణపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం ఎందుకు రాలేదు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటే ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత. కానీ అష్టమి నాటి దేవత మాత్రం అట్నుండైనా ఇట్నుండైనా త్వరిత దేవి అని అక్కడ మట్టుకు ఆ మార్పు లేదు అష్టమి రెండు తిథుల్లోనూ అని చెప్తున్నారు అన్నమాట. అష్టమి చంద్ర అంటే అష్టమి చంద్రుడు, విభ్రాజత్ అంటే వెలుగుతున్న అలిక స్థల అంటే ఫాలభాగం నుదురు అన్నమాట. శోభిత అంటే శోభిలుతుంది. ముఖ చంద్ర అంటే పూర్ణ చంద్ర బింబం వంటి ముఖం. కళంకాభ అంటే గుర్తు కలిగి ఉన్నది. మృగనాభి అంటే కస్తూరి బొట్టును విశేషంగా ధరిస్తుంది అన్నమాట. కుండలిని జాగరణ సాధించి ఆ శక్తిని ఆజ్ఞా చక్రంలో ప్రతిష్ఠించి అంతర్ముఖుడై ధ్యానించే సాధకుడికి పాలభాగం అంతా కూడా అష్టమి చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. అదే అష్టమి చంద్ర విభ్రాజ శోభిత అన్న నామానికి అర్థం. సాధనా సమయంలో పొట్టని లోపలికి పీల్చుకొని ఉన్నట్టు సాధన చేయడాన్ని మృగ నాభ విశేషక అంటాం అన్నమాట. దీనినే ఓడ్యాన బంధం అని యోగ శాస్త్రం చెబుతుంది. ముఖచంద్ర విశేషక అంటే షోడసాక్షరి ఒకటే నామం, ఇదంతా ఒకటే నామం. అలాగా మనం ఈ అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్నదానికి చెప్పుకుంటూ ఇక్కడ
త్వరితాదేవి అంటే ఇంకొక అర్థం ఏంటంటే అష్టమి నాడు అమ్మవారు త్వరిత అనే పేరుతో ఉంటుంది కదా. మంత్ర శాస్త్రం త్వరితాదేవి అనుగ్రహం చెప్తుంది. అంటే త్వరిత అంటే త్వరిత ఫలదాయిని. అంటే ఇక్కడికి మనకి ఈ ఎక్కడికి వచ్చేసరికి వస్తుంది ఫాలభాగం అంటే మరి ఈ ఈ చక్రం కదా, విశుద్ధి అయిపోయాక ఆజ్ఞా చక్రం. ఇంకా అక్కడికి ఇంకా సహస్రారం ఎంతో దూరం లేదు అని ఆ త్వరితగా మనం తొందరగా అక్కడికి చేరుకోగలుగుతున్నాము అని చెప్పడానికి ఈ త్వరితాదేవి యొక్క అర్థం అన్నమాట. అలాగా శుక్లపక్ష అష్టమి నాటి తిథిని వేదం ఏం చెప్తుందంటే ఆప్యాయ అనే పేరుతో పేర్కొంది. ఇక్కడ త్వరిత అని ఒక అర్థము, అన్ని ఇన్ని అర్థాలతోని ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విధంగా మనకి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆప్యాయం అంటే చల్లబరచడం, ఆనందపరచడం. అమ్మ యొక్క ఈ విశాలమైన పాలభాగాన్ని ధ్యానిస్తే ఆ ఆప్యాయని రూప అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి యొక్క పాలభాగంపై చక్కని కస్తూరి తిలకం ప్రకాశిస్తుంది అని ఈ యొక్క ఆ శ్లోకానికి అర్థము. అలాగే అష్టమి చంద్ర విభ్రాజ దళక శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభ విశేషక. ఇది అర్థమైంది అనుకుంటాను. తర్వాతది వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివాహ చలన్నీలాభలోచన. వదన అంటే ముఖం, స్మర అంటే స్మరించుట లేక ధ్యానించటం, మాంగళ్య అంటే శుభం, గృహతో అంటే కుటుంబానికి సంబంధించిన రణ గొడవలు లేదా భేదాభిప్రాయాలు. గృహ తోరణ అని మనం కలిపి చదివేస్తాము కానీ గృహతో రణ చిల్లిక ఛిద్రం చేస్తుంది లేదా తొలగిస్తుంది. వక్ర అంటే భావములు గల ముఖం. లక్ష్మి ప్రాపంచిక సుఖాలు. పరివాహ ప్రవాహము. చలక్ అంటే చలించుట. లోచన అంటే జ్ఞాన నేత్రం. కుండలిని జాగరణ ద్వారా దృష్టి భ్రూమధ్యంలో స్థితమైపోయినప్పుడు మనస్సు స్థిరత్వాన్ని పొంది గొప్ప కాంతి సాధకుడి ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది. కుండలిని జాగరణ ద్వారా ఆ కాంతి విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో నిండిపోయిన సాధకుడు మీనముల వంటి తన జ్ఞాన నేత్రాలతో కూడి ఆధ్యాత్మిక ప్రవాహంలో చలిస్తూ ఉంటాడు. పోలిక బాగా గమనించండి. ఆ కాంతే విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో నిండిపోయిన సాధకుడు మీనముల వంటి తన జ్ఞాన నేత్రాలతో కూడి ఆధ్యాత్మిక ప్రవాహంలో చలిస్తూ ఉంటాడనమాట. ముఖ కాంతి అనేది జల ప్రవాహం నందు ముఖం చలించుచున్న మీనములు అంటే రెండు కళ్ళును మాతవి అని అర్థం. ముఖ కాంతి అనేది జల ప్రవాహం నందు చెలించుచున్న మీనములు అంటే ఈ రెండు కళ్ళు అని. మీనములు తన పిల్లలను తన నేత్రాలతో పొదుగును. ఇంకా చేపలు గుడ్లు పెట్టి వాటిని చూస్తుంటే ఆ నేత్రాలతో పొదుగుతుందంట. అదే మనం కోడి అవి అనుకోండి, దాని మీదకి వెళ్ళి కూర్చుని కదా పొదుగుతాయి. అలా కాకుండా చూస్తూనే చూస్తాయి అని చెప్తున్నారు. మీనములు తన పిల్లలను తన నేత్రాలతో పొదుగును. ఆ విధంగానే శ్రీమాత తన భక్తులను అనిమేష నేత్రాలతో పోషించుచుండును అని ముఖమనెరటి మన్మధుని మంగళ గృహమునకు కట్టిన తోరణముల అనేది కనుబొమ్మలుగా కలిగి ఉన్నదని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం ఏంటంటే ముఖం అనేది మన్మధుని మంగళ గృహానికి కట్టిన తోరణాలు. ఇక్కడ అక్కడ తోరణము అంటే అక్కడ వేరే మీనింగ్. గృహతో రణ అంటే ఏ కుటుంబంలో అయినా ఏవి ఉన్నప్పుడు వాటినన్నిటిని దూరం చేస్తుంది. గొడవలు అవన్నీ భేదాభిప్రాయాలు వాటినన్నిటిని ఛిద్రం చేస్తుంది అని ఈ శ్లోకాన్ని వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక
వక్త్రలక్ష్మి పరీవాహ చరణ్ నీలాబలోచన అంటే ఈ ఏ విధంగా అయితే చేపలు గుడ్లు పెట్టి మళ్ళీ వాటిని చూస్తూ అవి పొదుగుతాయి, అదే విధంగా అమ్మ కూడా ఆ ఆ అనిమిష నేత్రాలతో మనల్ని పోషిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఈ స్థితిలో యోగ సాధకుడు నీ కనుబొమ్మలను మాంగళ్య తోరణంగా భావించి వాటి కేంద్ర స్థానమైన భ్రూమధ్య స్థానంలో మనస్సు నిలిపి అక్కడ నిన్ను నీవు సౌభాగ్యవంతునిగా స్మరించుకో. అప్పుడు నీ కుటుంబంలో నీ సామాజిక జీవనంలో ఉన్న చిక్కులు అన్ని తొలగిపోయి గృహ తోరణ చిల్లిక నువ్వు చెక్కు చెదరని చిరునవ్వుతో మాంగళ్యప్రదమైన ముఖంతో ఉంటావు అని చెప్పబడుతుంది. ఈ నామంనకు సౌందర్య లహరిలోని 48వ శ్లోకంనకు అనుసంధానం కలదు. ఇప్పుడు మనం చెప్పుకున్నది సౌందర్య లహరిలో 48వ శ్లోకానికి సేమ్ ఇలాంటి మీనింగే వస్తుంది అని చెప్తున్నారు. లలితామాత కుడి కన్ను అనే సూర్యుడు, పగటికి ఎడమ కన్ను అనే చంద్రుడు రాత్రిని బంగారు కమలముల వంటి మూడవ కన్ను ప్రాతః సంధ్యలను అంటే రేంభవళ్ళ మధ్య కలుగు చేయుచున్నది అని వాటికి సంకేతాలుగా ఈ ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను అంటే కొన్ని ఫోటోలు కాదు కానీ కొన్ని క్యాలెండర్లు అలాంటివి ఉంటాయి కూడా, అటువంటి పోలికతో మనకి చిత్రించి చూపించినవి ఉన్నాయి. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడగొచ్చండి. అయ్యో అడగండి. అది మీరు అన్నారు కదా, ఇప్పుడు 2 కనుబొమ్మల్ని కూడా మాంగళ్యంగా చేసి ఆ బురుకుటి దగ్గర దృష్టిని నిలిపి సాధకుడికి చెబుతున్నారా? అది అంతే కదా, అమ్మవారిని తలుచుకోవాలా? అమ్మవారిని తలుచుకోవచ్చు, లేకపోతే లేదండి, శ్వాస మీదే ధ్యాసండి. ఈ స్థితిలో యోగ సాధకుడు నీ కనుభవముల మధ్య మాంగళ్య తోరణ ఈ అమ్మవారు అయ్యవారు వీళ్ళు ఏంటంటే మనకి నిగ్రహం కోసమే ఈ విగ్రహం. అంటే అదే సో బేసికల్ గా అంటే ఇట్ ఇస్ వర్ణన, కానీ మనం వర్ణన అదే మనం వర్ణనే కదా మరి చెప్పుకుంటున్నాం. లలితా సహస్రనామాలు ఏమి చెప్తుంది అంటే ఇది వదన స్మర మాంగళ్య గృహ అంటే అమ్మ నీ మొహం ఎంతో చక్కగా అదేంటి నీకు అనుభవంలేమో తోరణాలలాగా అది మామూలు అర్థం. తోరణాలలాగా అందంగా నువ్వు ఏంటి ఒక నదిలో కదలాడుతున్న మీనాలలాగా నీ కళ్ళున్నాయి అవున్నాయి అని చెప్తుంది, ఈ మామూలు అర్థం కదా. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మి పరివాహ. గాని ఇక్కడ మనకేం చెప్పారు, గృహ అంటే కుటుంబంలో ఈ స్థితిలో యోగ సాధకుడు నీ కనుబొమ్మలను మాంగళ్య తోరణంగా భావించి వాటి కేంద్ర స్థానమైన భ్రూమధ్యంలో మనసు నిలిపి అక్కడ నిన్ను నీవు సౌభాగ్యవంతునిగా స్మరించుకో. ఎవరికి వాళ్ళు చేసుకునేదండి. అప్పుడు నీ కుటుంబంలో నీ సామాజిక జీవనంలో ఉన్న చిక్కులన్నీ తొలగిపోయి అంటే గృహ తోరణ చిల్లిక అన్న నామానికి ఆ మీనింగ్ నువ్వు చెక్కు చెదరని చిరునవ్వుతో మాంగళ్యప్రదమైన ముఖంతో ఉంటావు అని చెప్పబడుతుంది. ఈ నామానికి సౌందర్య లహరిలో కూడా ఈ మీనింగ్ తో ఉన్న 48వ శ్లోకానికి సేమ్ మీనింగ్ ఉంది అని కూడా మనకి అంటే మీరు సౌభాగ్యవంతుడిగా నువ్వు చెప్పుకో అనేసి అంటే అక్కడ నాకు మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇది సాధకుడికి చెబుతున్నది అంటే సాధకుడి అంతే. ఓకే, అదే మనం శ్వాస మీద దాని అంతరార్థం అది అని చెప్తున్నారండి. దీని అంతరార్థం ఈ మనం రహస్యార్థం కదా, లలిత సహస్ర రహస్యార్థం కదా. మామూలు అర్థం అయితే వదన స్మర మాంగళ్య అంటే ఆ ముఖాన్ని వర్ణించారు, గాని ఇక్కడ రహస్యార్థం ఏంటంటే సాధకుడు ఇలాగా ఉండాలి అని. బాగుందండి. ఓకే అండి, నెక్స్ట్ వెళ్దామండి.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నవచంపకం అంటే అప్పుడే వికసించిన సంపెంగ్. పుష్పాభ అంటే పుష్ప ప్లస్ ఆభ అంటే పుష్పం వంటి కాంతి గల. నాసాదండం అంటే ముక్కు దూలం పైన. విరాజిత అంటే ప్రకాశించినది. తారాకాంతి నక్షత్ర కాంతులను తిరస్కారి అంటే తిరస్కరించేది. నాసాభరణ ముక్కు యొక్క ఆభరణం. భాసుర అంటే అలంకరించబడింది. ఇది ప్రతి పదానికి అర్థం కూడా రాసుకున్నాను అనమాట, అందుకు అదే చదువుతున్నాను. అప్పుడు వదనానికి నయనాలు నాసిక ప్రధానంగా అందం తెచ్చే అవయవాలు కదా. మొహం చూసిన వెంటనే మనకి ముక్కు ఇలా ఉంటే బాగుండు, ముక్కు అలా ఉంటే బాగుండు, కళ్ళు ఇలా ఉంటే బాగుండు, సాధారణంగా మనం ఎవరిని చూసినా అనుకుంటాం కదా. వదనానికి అంటే ముఖానికి నయనాలు నాసిక ప్రధానంగా అందం తెచ్చే అవయవాలు. శ్రీమాత నాసిక దండము ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తెలియజేస్తుంది. రేచక పూరక కుంభకాల ద్వారా షట్చక్ర భేదనం చేసేవారికి అంటే ఆ యొక్క సాధన, కఠోరమైన యోగ సాధన ద్వారా శ్వాస గురువు యొక్క అనుగ్రహం ద్వారా జాగృతమైనటి కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రంలో స్థితమవుతుంది. ఆ స్థితిలో ప్రాణశక్తి ముక్కుదూలం మీద అంటే భ్రూమధ్యంలో అప్పుడే వికసించిన సంపంగ పుష్పం లాంటి చక్కటి కాంతితో ప్రకాశిస్తుంది. క్రమంగా ఆ ప్రకాశం నక్షత్ర కాంతులను సైతం తిరస్కరించే విధంగా ఆజ్ఞాచక్రంలో స్థితమైపోతుంది. శ్రీమాత నిత్య నూతన సౌందర్యము, అప్పుడే విచ్చుకున్న సంపంగి పువ్వు, నాసికలోనున్న ప్రాణశక్తి, అజపామంత్ర స్వరూపం, చక్కని పరిమళ రేకుల్లో విచ్చుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాస సహకారాలు, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇన్నర్ మీనింగ్. మామూలు మీనింగ్ అయితే సంపెంగ పువ్వు అంటే ఎలా మొగ్గతో ఆ ముక్కును పోల్చారనమాట. ముందు దాంట్లో చలన్నీలావలోచన దగ్గర కళ్ళను పోల్చారు. ఇప్పుడు ముక్కుకి పెట్టుకున్న ఆభరణాలేంటి? నాసాదండ, అదే ముక్కుకి పెట్టుకున్నది తారాకాంతి తిరస్కారి అంటే ఈ ఆ తారలు అంటే మనకి నక్షత్రాలు, ఆ సూర్యుడు చంద్రుడు అవన్నీ ఎంత కాంతివంతంగా అద్భుతంగా ఉంటాయి కదా. వాటిని కూడా తిరస్కరించి అంటే వాటికంటే ఎక్కువ కాంతితో మెరుస్తున్నాయి అని చెప్పడం. దానికి ఇక్కడ మళ్ళీ లోపల అర్థం ఏంటంటే కఠోరమైన యోగ సాధన చేసే వాళ్ళ ఫేస్ చూడండి, అది బాగా ఎన్లైట్ అయిన ఫేస్ అంటే బాగా సాధన చేసే వాళ్ళ ఫేస్ చూస్తే మనకి ఆ యొక్క ఆ జ్ఞానం, అదే ఆ సాధన యొక్క విలువ అవన్నీ మొహంలో కొట్టొచ్చినట్టు గౌతమి గారు సౌండ్ తగ్గిపోయిందండి. గౌతమి గారు ఉన్నానండి. సౌండ్ తగ్గిందండి. సౌండ్ కొంచెం తక్కువ అయినట్టుందట. చూడండి సౌజన్య గారు, అందరికి మా అందరికి బాగానే వినిపిస్తుందండి. ఐ థింక్ మీ ఫోన్, నా ఫోన్ ప్రాబ్లం ఏంటో అయి ఉండొచ్చు. కొంచెము వాల్యూమ్ పెంచండి మీరు ఫోన్. మీ టోన్ బాగానే ఉంది, మీది బాగానే వస్తుంది. రమణమ్మ గారి కొంచెం తక్కువ వస్తుంది. ఓకే, అవునా? మీది బాగుంది. ఫోన్ కొంచెం వాల్యూమ్ పెట్టండి అమ్మగారు. మీరు నేను దగ్గరే కూర్చున్నాను, చల్ల దగ్గరే పెట్టుకున్నాను. అలాగే అండి, థ్యాంక్ యూ. అలాగే అండి. ఇదొక్కసారి మళ్ళీ కఠోరమైన యోగ సాధన ద్వారా శ్వాస గురువు యొక్క అనుగ్రహం. శ్వాస గురువు ఏ గురువు కాదు, మన శ్వాసే మీ శ్వాసే మీ గురువు అని మన గురువు గారు చెప్పిన మాటే ఇక్కడ వచ్చింది. శ్వాస గురువు యొక్క అనుగ్రహం ద్వారా జాగృతమైనట్టి కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రంలో స్థితమవుతుంది. ఆ స్థితిలో ప్రాణశక్తి ముక్కుదూలం మీద అంటే భ్రూమధ్యంలో, ముక్కుదూలం ఎక్కడ ఉంటుంది? ముక్కు కింద నుంచి ఇక్కడ వరకు వెళ్తే అక్కడ భ్రూమధ్యం ఉంటది.
అప్పుడే వికసించిన సంపెంగ పుష్పం లాంటి చక్కటి కాంతితో ప్రకాశిస్తుంది. క్రమంగా ఆ ప్రకాశం నక్షత్ర కాంతులను సైతం, నక్షత్రాలని సూర్యచంద్రుని అందరిని కాంతులను సైతం తిరస్కరించే విధంగా ఆజ్ఞాచక్రంలో స్థితమైపోతుంది. ఇక్కడ శ్రీమాత నిత్య నూతన సౌందర్యం వర్ణించారన్నమాట. అప్పుడే విచ్చుకున్న సంపెంగి పువ్వు, నాసికలో ఉన్న ప్రాణశక్తి, అజప మంత్రం. అజప మంత్రం అంటే మనకు తెలుసు కదా. అజప అంటే మనం జపం చెయ్యక్కరలేదు. అజప అంటే లోపల మన ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళే గాలి సో, పైకి వచ్చే గాలి హం, సోహం సోహం. అది 21,600 సార్లు జరుగుతుంది నిమిషంలో. అజప మంత్ర స్వరూపం చక్కని పరిమళ రేకులుగా విచ్చుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాస సహకారాలు. అమ్మవారి ముక్కుకు 3 ఆభరణాలు. అమ్మవారి ముక్కుకి 3 ఆభరణాలు. ఒక్కసారి మళ్ళా జపం చెప్పరా అమ్మా? అజప అజప గాయత్రి అంటారు కదా. అజప గాయత్రి అంటే ఇప్పుడు మనం మాట్లాడాలి అనుకున్న, కళ్ళతో చూడాలనుకున్నా, ఏమనుకున్నా మనకి ఆ ఇంద్రియం, మన మెదడుకి ఈ ఇంద్రియం మీద, అంటే మనకు ఒక శబ్దం వినిపించింది, శబ్దం వినబడగానే అబ్బాయి ఏంటి, లేకపోతే మంచి పాట ఏదో ఒకటి వినబడిన వెంటనే ఆ శబ్దానికి రియాక్ట్ అవుతుంది మైండ్ రియాక్ట్ అయ్యి వెంటనే మనకి ఒక థాట్ వస్తుంది, అటు చూడాలను, వినాలను, లేకపోతే మంచి టేస్ట్, మంచి వాసనతో ఏదో ఎక్కడో వంట అవుతుంది, ఆ టేస్ట్ చేయాలని మనకి వెంటనే నాలుక ఇది చెప్తుంది. అలాగే ఇంద్రియాలన్నీ, కళ్ళు గాని, ముక్కు గాని, ఆ చెవులు గాని, ఈ స్పర్శ గాని అన్నీను. మనం బట్టల షాప్కి వెళ్తాము, అది చీరలు పడేస్తాడు, వెంటనే మనం స్పర్శ చూస్తాం, అది మెత్తగుందా, తేలిగ్గుందా, చీరగా బరువుగుందా, ఎలా ఉన్నాయి, ఇవన్నీ. అంటే మనకి లేడీస్ కాబట్టి అలా అర్థం అవుతుంది అని చెప్తున్నాను. స్పర్శ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి కదా. అవి ఎలా పనిచేస్తున్నాయి? మన మైండ్ మనకి ఆదేశిస్తుంది. మన మైండే మనకి ఆదేశిస్తుంది. అగో మంచి వాసన వస్తుంది, అది టేస్ట్ చేద్దాం. అలా అయితే మంచి సంగీతం వస్తుంది, అది విందాం కూర్చొని. లేదంటే ఎవరో దెబ్బలాడుకుంటారు, అది కూడా మనకే కావాలి. అది బయటికి వెళ్ళి గమ్ముని. అంటే ఈ ఇంద్రియాలు ఆడిస్తున్న ఆట. గాని అజప మంత్రం అంటే మన ప్రమేయం లేకుండా, అంటే మనకి మెదడు నువ్వు ఏంటి గాలి పీల్చుకో, గాలి వదులు అని మన గడిగడికి చెప్తుంది ఏంటి? చెప్పదు. లేదంటే మనం డ్రైవ్ తనంతట తాను జరిగేది, తనంతట తాను జరుగుతుంది. అజప మంత్రం అన్నమాట, స్వరూపం. అలాగే సోహం, ఈ మంత్రాన్ని, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని జప గాయత్రి మంత్రం అంటారు. అది ఒక దగ్గర నేను చదివాను. సోహం అంటే లోపలికి, సో అంటే బ్రీత్ ఇన్, హమ్ అంటే బ్రీత్ అవుట్ పైకి. సోహం ఏమో అజప గాయత్రి. అర్థమైంది అనుకుంటాను. ఓకే, అంటే సోహం అనే మాటకి అది ఒక మంత్రం. సోహం అన్నది ఒక మంత్రమా? అంటే సోహం మంత్రమే. మంత్రం మనం సోహం అనక్కర్లేదు. అది మనం అనక్కరలేదు. జపం అంటే ఏంటి? ఏదో ఒకటి దాన్ని అంటూ ఉంటారు కదా, జపం చేస్తాం, అదే జపం అంటారు కదా, ఏదైనా గడిగడికి అంటుంటే. అవునవును కదా. అవును. అజప అంటే ఆపోజిట్. అజప నువ్వు ఏమి మన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఇప్పుడు మనం కాయగూరలు కొయ్యాలి, కాసేపు ఏంటి బ్రీతింగ్ ఆపి చేస్తాను అనుకుంటామా? డ్రైవింగ్ చేస్తారు కాసేపు అని అనుకుంటామా? కాదు కదా. మన ప్రమేయం లేకుండా పుట్టిన దగ్గర నుండి పోయే వరకు జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే అజప గాయత్రి మంత్రం. అదే మంత్రం.
పరిమళ రేకులుగా విచ్చుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహకారాలు అని. అమ్మవారి ముక్కుకు 3 ఆభరణాలంట. అవి ఏంటి? కుడి ముక్కుకు పగడం ఎరుపు, ఎడం ముక్కుకు వజ్రం తెలుపు. ఇక్కడ ఎరుపు ఏంటి? సూర్యుడు. తెలుపు ఏంటి? చంద్రుడు. మధ్యలో బులాకి అంటే కృష్ణుడికి కిందని నాసాగ్రే నవమహోక్తికం అని ఈ కిందని వేలాడుతూ ఉంటుంది కదా మధ్యలో ముక్కుకి. ముక్కు బెళాక్ అంటాము మామూలుగా. బులాకి, మధ్యలో బులాకి అంటే కృష్ణుడికి కూడా అది ఉంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అమ్మవారైనా అటు మనం భగవద్గీతలో అది చెప్పుకుంటున్నా ఇవే వస్తాయి సేమ్. మనం ఏంటంటే మన ఇష్టదైవం, మన ఆ విగ్రహం నిగ్రహం కోసమే ఏదో ఒకటి చెప్పుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవటమే తప్ప అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా ఎక్కడ చెప్పినా ఇవే మనకి. ఈ మధ్యనే మేము విజ్ఞాన భైరవి తంత్ర చదువుకున్నాం. మొత్తం అందులో కూడా అంటే శ్వాసకే ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. కానీ ఎన్నో రకాలుగా ఆ సాధన అయితే ఉంది. సాధన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రీచ్ అవ్వచ్చు. అందుకే కదా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఉంటుంది, కార్ ఉంటుంది, బస్సు ఉంటుంది, అన్నీ ఉంటాయి మనకి. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే దాంతో ఆ ప్రయాణం చేసి అది రీచ్ అవుతారు, రీచ్ అవ్వాలి అని చెప్పడం. అది త్వరగా ఏదంటే మనం కేవలం అతి ఈజీగా ఉన్నది అని మనకి పత్రి గారు చెప్పింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. అదే అజప గాయత్రి లాగా, అంతే కదా? శ్వాస మీద జప ధ్యాస. గాయత్రి దాని పేరు గాని అది మనం ఏమి చెయ్యక్కర్లేదు, తనంతట తాను జరుగుతుంది. అవునవును, దట్స్ వాట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ గాయత్రి అన్న పాయింటే కదా ఇది అని. అజప జప గాయత్రి అంటారనమాట. Yes, yeah. ఇది సోహం మంత్రం. దీనిని మనకి భగవద్గీతలో క్రియాయోగం, ఎక్కువ క్రియాయోగ సెంటర్లని బ్రహ్మకుమారిస్ పెట్టుకుంటారు కదా. క్రియాయోగము, క్రియ ఏంటి, కర్మ ఏంటి? కర్మ అన్నా పనే, క్రియ అన్నా పనే కదా. అవునమ్మా, కర్మ అన్నా పని, అవును. క్రియ అన్నా పని. Yes. మరి క్రియాయోగము, కర్మ యోగము అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దానితో యోగించి అక్కడ వర్తమాన స్థితిలో ఉండి చెయ్యమని అర్థం. క్రియ ఏంటి? క్రియ అంటే నీ కర్మ చేస్తున్నావు. నేను కూరలు కట్ చేస్తున్నాను, లేకపోతే ఇంకో ఏదో రాస్తున్నాను, లేకపోతే మరో పని చేస్తున్నాను, ఇల్లు ఉడుస్తున్నాను, లేకపోతే బూజు దులుపుకున్నాను, ఏదో ఒక కర్మ. ఆ కర్మతో చేస్తున్నాం, పని చేస్తున్నాం. అది దాంతో కలిసి ఉండడం, ఆ పని దగ్గరే ఉండడం కర్మయోగం. ఇక్కడ క్రియాయోగం అంటే ఏంటి? క్రియ అన్నా పనే, గాని అక్కడ మన ప్రమేయం ఉంది. మన చేతులు కాళ్ళు ఏవోటి కదులుతున్నాయి, అక్కడ మనం చూస్తున్నాం, చేస్తున్నాం, అది కర్మయోగము. క్రియాయోగం అంటే నీ ప్రమేయం లేకుండా, మన ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. అటువంటి క్రియతో మనం కలిసి యోగం అంటే కలయిక, మన ప్రమేయం లేకుండా జరిగేది ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. దానితో యోగించడం అంటే దాని మీద కాన్సన్ట్రేషను, అంటే శ్వాస మీద ధ్యాస. ఎంతో సింపుల్ గా చెప్పేన్నారు మన గురువు గారు. అది అదే చాలా చాలా అంటే క్రియాయోగం, దిస్ ఇస్ నథింగ్ బట్ శ్వాస మన గురువు. అది క్రియాయోగం, కర్మయోగం, జ్ఞానయోగం ఇవన్నీ భగవద్గీత అధ్యాయాలు. అవునమ్మా, అక్కడ కూడా అదే చెప్పారు. ఇక్కడ కూడా ఈ మధ్యలో బులాకి అని ఉంటుంది. అదేంటి, దేనికి? అది పింగళ నాడి పింగళ నాడి సూర్య అంటే కుడివైపుది, ఇడానాడి చంద్రుడు ఎడం వైపుది, మధ్యలో బులాకి ఉంటుంది. మరో ఏంటంటే సంపంగి పువ్వుపై తుమ్మెద వాలదు. సంపంగి పువ్వుతో ఇక్కడ ఎందుకు పోల్చారు అంటే అమ్మని, ఆ ముక్కుని సంపంగి పువ్వు మీద తుమ్మెద వాలదు. తుమ్మెదకు 6 కాళ్ళు అనగా పంచేంద్రియాలు, మనస్సును. తుమ్మెదకి 6 కాళ్ళు అట.
అంటే పంచ ఇంద్రియాలను మనసు, ఇంద్రియ విషయ వాసనలకు దూరంగా ఉండమని దాని అర్థము. అందుకని అది అమ్మవారి ముక్కుని సంపెంగ పూతో, ఎందుకంటే ఆవిడకి అవన్నీ అంటవు, ఆవిడికి అది అసలు అని వర్తించవు అర్థం అన్నమాట. కాబట్టి. ఓకే. అదే నవ చంపక పుష్పావ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అది తర్వాత మనకి కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. 8వ శ్లోకం. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ మంజరి అంటే కడిమి పూల గుత్తి, క్లుప్త అంటే చేయబడిన, కర్ణపూర అంటే పూరించబడిన చెవులు, తాటంక యుగళీభూత అంటే 2 చెవులకు కుండలాలు, తపనోడుప మండల అంటే తపన ప్లస్ ఉడప అంటే సూర్యచంద్రులు. మన శరీరంలో 3 ముఖ్యమైన నాడులుంటాయి. వెన్నుపాము అంటే ఇవి ఇడ, పింగళి, సుషుమ్న, ఈ నాడులు కదండి, మనందరికీ తెలుసు. ఇడానాడి వెన్నుపాము క్రిందలో ఉన్న సుషుమ్నా నాడికి ఎడమ వైపు ఉంటూ శరీరంలోని ఉష్ణత్వాన్ని నియంత్రిస్తూ సూర్యనాడిగా పిలువబడుతుంది. మరొకసారి అంటాను, మన శరీరంలో 3 ముఖ్యమైన నాడులుంటాయి. అవి ఇడ, పింగళి, సుషుమ్న. ఇడ నాడి వెన్నుపాము కేంద్రంలో ఉన్న సుషుమ్నా నాడిని ఎడమ వైపు ఉంటూ శరీరంలోని ఉష్ణత్వాన్ని నియంత్రిస్తూ ఆ వేడిని సూర్యనాడిగా పిలువబడుతుంది. పింగళ నాడి సుషుమ్నా నాడికి కుడివైపు ఉంటూ శరీరంలోని శీతలత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడిగా పిలువబడుతుంది. ఈ 2 నాడులు కూడా శరీరంలోని వాత, పిత్త, కఫ తత్వాలను ప్రకోపింప చేస్తాయి. కేవలం పింగళ నాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే శరీరం కుదురుగా ఉండదు. మరి కేవలం ఇడానాడి నుండి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే మరి మనసు కుదురుగా ఉండదు. ఒకటి శరీరం కుదురుగా ఉండదు, రెండవది మనసు కుదురుగా ఉండదు. కనుక జీవితం సమస్థితిలో ఉండాలంటే ధ్యాన సాధన ద్వారానే సాధ్యం. కదంబ పుష్పములను ఆభరణాలుగా చెవుల పై భాగంన తురుముకున్నదని ఒక అర్థం. కదంబ మంజరి క్లుప్త అంటే కర్ణపూర్ణ కర్ణ అంటే చెవులు, ఆ కర్ణపూర మనోహర అని అంటే కదంబ పుష్పాలని ఆభరణాలుగా చెవుల పై భాగంన తురుముకున్నదని ఒక అర్థం. సూర్య చంద్రులను కర్ణ కమ్ములను ఆభరణాలుగా ధరించిందని ఒక అర్థం అన్నమాట. ఇక్కడ మనం 2 చెవులకి ఒకలాంటి దిద్దులే పెట్టుకుంటాం కానీ ఒకటి పెట్టుకోం కదా, ఒక రకం. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మకి 2 చెవులకి సూర్యచంద్రులు ఆభరణాలుగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది గుహ్యతమం. ఇది రహస్య శాస్త్రం. ఏంటంటే గుహ్య అంటే అతీంద్రియ జ్ఞానం, గుహ్యతమం అంటే మంత్రం, గుహ్యతర అంటే వేదాంత శాస్త్రం. మళ్ళీ ఒకసారి చెప్తాను. గుహ్య అంటే అతీంద్రియ జ్ఞానం, గుహ్యతమం అంటే మంత్రం, గుహ్యతర అంటే వేదాంత శాస్త్రం. ఇది ప్రకట శాస్త్రం అంటే మెటీరియల్ సైన్స్. ఇక్కడ ఉదాహరణకి మైకు, లైటు మొదలైన కరెంటు, ఇది రహస్యం అంటే కంటికి కనబడదు. ఇది గుహ్యతరం కదా, అతీంద్రియ జ్ఞానం. అంటే ఈ జ్ఞానం బయటకి కనిపించదు. ఎలాగా అంటే ఉదాహరణకి ఒక మైక్ ఉంది, మనం మాట్లాడుతున్నాం, ఒక లైట్ ఉంది, లైట్ వస్తుంది. అది ఎలా వస్తుంది? కరెంటు. రహస్యం అంటే కరెంటు మనకి ద్వారానే వస్తుంది, కానీ మనకి కరెంట్ కనిపిస్తుందా పైకి? మైక్ కనిపిస్తుంది, లైట్ కనిపిస్తుంది, ఫ్యాన్ కనిపిస్తుంది, టీవీ కనిపిస్తుంది, కానీ లోపల అది పని చెయ్యటానికి కావలసినది కరెంటే కదా అని చెప్తున్నారు ఇక్కడ. మనం నెక్స్ట్ దానికి వెళ్దామా? మనం డిస్కస్ చేసుకుందామమ్మా. అయితే 9:50 అయింది కదా, ఇంకో 10 నిమిషాలే ఉంది కాబట్టి. అలాగే
చాలా బాగుందండి. అసలు వాళ్ళవి చాలా బాగున్నాయి కదా అసలు. కదంబ యాక్చువల్ గా మనం ఇవి 8వ యా- శ్లోకం కదంబరి వరకు వచ్చామండి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంగ యుగళీభూత తపనోడప మండల అయిపోయింది. Yes, మీకు నెక్స్ట్ మీకు మీకు అప్పుడు 8వ తారీఖు చెప్పుకున్నాం. కాబట్టి మనం 8వ శ్లోకం వరకు వచ్చాం. 8వ తారీఖు 8వ శ్లోకం. Yeah. చాలా Good, good. వెరీ గుడ్. అష్టమి అష్టమి అష్టమి. Yeah. అయితే ఇప్పుడు ఈ శుక్లపక్ష